ఈ బులెటిన్ మీకు అందిస్తున్న వారు 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, బొల్లి, C5, C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4, L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, స్త్రీల ఋతు సమస్యలు, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. నమస్తే, KCC న్యూస్ కు స్వాగతం. నేను విజయ. ముందుగా హెడ్లైన్స్. గ్రీవెన్స్ కు వచ్చిన అర్జీలను సత్వరమే పరిష్కరించాలి. అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ షాన్ మోహన్. ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ కూటమి ప్రభుత్వం అమలు చేయాలి. మీడియా సమావేశంలో CPM కాకినాడ జిల్లా కార్యదర్శి కరణం ప్రసాదరావు. ఘనంగా ముగిసిన టేబుల్ టెన్నిస్ అంతర్జిల్లా రాష్ట్ర ఛాంపియన్షిప్ పోటీలు. విజేతలకు బహుమతి ప్రదానం చేసిన మాజీ ఎంపీ KVP రామచంద్రరావు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేంద్ర హోంమంత్రి అమిత్ షాను బర్తరఫ్ చేయాలి. NDA ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు మాదేపల్లి సత్యానందం. ఇక వివరాల్లోకి వెళ్తే, రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిర్వహిస్తున్న ప్రజా ఫిర్యాదుల పరిష్కార కార్యక్రమంలో అందిన అర్జీలపై ప్రత్యేక దృష్టి పెట్టి నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ సగిలి అధికారులను ఆదేశించారు. సోమవారం కాకినాడ కలెక్టరేట్ వివేకానంద హాల్లో జరిగిన PGRS కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ షాన్ మోహన్, జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా, DRO జె వెంకట్రావు, జెడ్పీ CEO VVVS లక్ష్మణరావు, CPO P త్రినాథ్ తదితర అధికారులు హాజరై ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ఈ అర్జీలను ఆయా శాఖల అధికారులకు సూచిస్తూ వాటిపై సత్వరం సమగ్రమైన సంతృప్తికరమైన పరిష్కారాలు అందించాలని అధికారులను ఆదేశించారు. రెవెన్యూ, పింఛన్లు, బియ్యం కార్డు మంజూరు, ఉద్యోగ ఉపాధి అవకాశాలు, టిడ్కో గృహాలు, ఇళ్ల స్థలాలు, భూమి వివరాల ఆన్లైన్లో నమోదు, ఆక్రమణల తొలగింపు, డ్రైన్ కాల్వల్లో పూడిక తొలగింపు, పారిశుద్ధ్యం, సదరం సర్టిఫికెట్ మంజూరు వంటి అంశాలకు చెందిన మొత్తం 434 అర్జీలు అందాయి. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం PGRS కార్యక్రమంపై ప్రత్యేక దృష్టి పెట్టినందున అధికారులు వివిధ సమస్యలపై అందిన వినతులను క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కరించాలని అన్నారు. వివిధ శాఖల్లో నమోదైన అర్జీలను సంబంధిత అధికారులు క్షేత్రస్థాయిలో సమగ్రంగా పరిశీలన చేసి లబ్ధిదారులు సంతృప్తి చెందే విధంగా పరిష్కారం ఇవ్వాలని అన్నారు. శాఖల వారీగా పరిష్కరించిన అర్జీల వివరాలు ఎప్పటికప్పుడు ఆన్లైన్లో నమోదు చేయాలని జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులు, కలెక్టరేట్ విభాగాధిపతులు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయాలని, యువతకు ఉపాధి కల్పించే వరకు నిరుద్యోగ భృతి కల్పించాలని, ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రజలను కదిలించి ఉద్యమాలు నిర్వహిస్తామని CPM కాకినాడ జిల్లా నూతన కార్యదర్శి కరణం ప్రసాదరావు తెలిపారు. సోమవారం సుందరయ్య భవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ప్రసాదరావు CPM జిల్లా సీనియర్ నేత దువ్వా శేషబాబ్జీ, CPM జిల్లా కమిటీ సభ్యులు M రాజశేఖర్లు మీడియాతో మాట్లాడారు. జిల్లాలో SEZ పేరుతో సేకరించిన భూముల్లో పరిశ్రమలు రాలేదు కాబట్టి చట్ట ప్రకారం అటువంటి భూములు రైతులకు తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో CPM నాయకులు P వీరబాబు, G బేబిరాణి, రాజ్ కుమార్, టేకుముడి ఈశ్వరరావు, CH రమణి, నీలపాల సూరిబాబు తదితరులు పాల్గొన్నారు. కానీ అందుకోసం చెప్పి భూముల్ని మీరు మళ్ళీ అదనంగా తీసుకుంటామంటున్నారు. అక్కడే భూములు వేస్ట్గా ఖాళీగా ఉంది కదా, మీరు అదనంగా తీసుకుంటారు, బలవంతంగా తీసుకుంటానంటే ఎలాగ? అందుకని సరైనది కాదది. సముచితమైనటువంటి రేటు ఇవ్వడం అనేటువంటిది ఈ గవర్నమెంట్ కోసం గవర్నమెంట్ అధికారంలో ఉన్నది కూటమి, ప్రతిపక్షం, ఇరువురు కూడా నువ్వు దొంగ అంటే నువ్వు దొంగ అని చెప్పి నిరంతరం ఆరోపణలు చేసుకుంటారు. ఏంటి దీనివల్ల మాకు ప్రజలకు వచ్చేటువంటి ఉపయోగం ఏముంది? ఈ జిల్లాలో పరిశ్రమలు కొన్ని మూసివేసి ఉన్నాయి. ఇంట్రెస్కామ్ మూసివేసారు, యూనిపికల్ కర్మాగారాలు, ఆక్వా ఇలాంటివన్నీ మూతపడి ఉన్నాయి.
ఈ ఒక్క జిల్లాలో 60 కళాశాలలు ఉన్నాయి. ఏడాదికి 6,000 మంది విద్యార్థులు పట్టపుచ్చుకుని బయటకు వస్తున్నారు, ఉద్యోగాలు లేవు. అందుకని మూసేసిన పరిశ్రమలన్నీ తెరిపించండి, నూతన పరిశ్రమలు నిర్మించండి, ఇందువల్ల ఉపాధి వస్తుంది. అధికార పార్టీ వాళ్ళు, ప్రతిపక్షం వాళ్ళు మీరు దొంగలాడుకోవడం మానేసి జిల్లా మీద, అభివృద్ధి మీద కేంద్రీకరించారు. కాకినాడ పోర్ట్ సంబంధించి కూడా మీరు చూసారు, సీజీ షిప్ అన్నారు, బియ్యం అన్నారు, అది అన్నారు, ఇది అన్నారు, అంత అన్నాడు ఎంత అన్నాడు అన్న పద్ధతుల్లో ఈరోజు సినిమా డైలాగులా మిగిలింది తప్పించి ఏమీ లేదు. ఇక్కడ కాకపోతే వైజాగ్ పోర్టు తీసుకెళ్ళి అక్రమంగా బియ్యం ఎగుమతి చేశారని చెప్పారు. అసలు బియ్యం అక్రమంగా ఎగుమతి అవుతూ ఉంటే అధికార యంత్రాంగం ఏం చేస్తుంది, ఆ స్థాయిలో మీరు ఏం చేస్తున్నారు, విజిలెన్స్ ఏం చేస్తుంది, విజిలెన్స్ కమిటీలు ఉన్నాయి, అధికార కమిటీలు ఉన్నాయి, రాజకీయ నాయకులు చేసిన విజిలెన్స్ కమిటీలు ఉన్నాయి, ఇవన్నీ ఏం చేస్తున్నాయి? మరి ఈ కమిటీలన్నీ ఏం చేస్తున్నట్టు, ఎందుకు నియమించినట్టు విజిలెన్స్ కమిటీలు? కాబట్టి ప్రభుత్వ యంత్రాంగం ముద్దు నిద్రపోతూ ఉంది, సమస్యలు పరిష్కారం చేయకుండా ఉన్నారు, ఇది కూడా పరిష్కారం చేయాలి. ఇంకొకటి, రేపు రాబోయే రోజులు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఇప్పటికే మేము కలెక్టర్ గారికి మెమోరాండం ఇచ్చాం. కాకినాడ రూరల్లో 12 బూతులు పెడితే 10 బూతుల్లో ఓటర్లు గందరగోళం మార్చేశారు. ఈ రోజుకి కూడా దానికి పరిష్కారం చెప్పమంటే చెప్పట్లేదు. ఇంద్రపాలెం ఓటర్లు తీసుకెళ్ళి ఏపీఎస్పీలో పెట్టారు, ఏపీఎస్పీ దగ్గర వాకలపూడిలో ఉన్న ఓటర్లు తీసుకొచ్చి తోరంగలో పెట్టారు, తోరంగల ఓటర్లను తీసుకెళ్ళేమో వలసపాకల్లో పెట్టారు. గందరగోళం. వాటికి పరిష్కారం ఏంటంటే పరిష్కారం లేదు. అంటే ఎప్పుడైనా ఎన్నికల్లో ఓటేసేటప్పుడు వెళ్ళి ఓటర్ గోలు పెడితే అప్పుడు పరిష్కారం కోసం అడవాటు చేయడం తప్పించి ముందుగా ఒక రాజకీయ పార్టీ రికమెండేషన్ ఇచ్చింది, దీని పరిష్కారం ఏంటంటే ఇప్పటికీ కూడా పరిష్కారం ఉంది. సిపిఎం పార్టీ చెప్పేది ఏంటంటే సంపద పెంచి సంపద సృష్టించి ప్రజలకు పంచుతా ఉన్నారు. కానీ కేవలం 1000 రూపాయలు పెంచినందుకే 67,000 కోట్ల రూపాయలు అప్పు చేసామని చెప్పేసి వాళ్లే ప్రకటన చేస్తూ ఉన్నారు. మరి కేవలం ఒక్క పథకం అమలు చేసినందుకే 67,000 కోట్లు అప్పు చేస్తే ఈ 6 పథకాలు అమలు చేయాలంటే అసలు ఎన్ని లక్షల కోట్లు అప్పు చేస్తాడు? మరో పక్క జగన్ ప్రభుత్వం ఈ రాష్ట్రాన్ని శ్రీలంకగా మార్చాలనుకుంది అని చెప్పేసి ఆయనే చెప్పాడు. కానీ జగన్ ఏం చేస్తాడో తర్వాత విషయం, ఆయన పోయాడు కాబట్టి ఆయన గురించి మనం మాట్లాడుకోవాలని ఉపయోగం లేదు. ఇప్పుడు అధికారంలో ఉండి ప్రజలను మీరు ఏ రకంగా ఉద్ధరిస్తారు? మీరు చెప్పినటువంటి 6 పథకాలు ఎలా అమలు చేస్తారు? దీపం పథకం పేరుకి పెట్టారు, దానికి కూడా కొన్ని కొర్రెలు వేస్తానన్నారు. మరో పక్క ఇచ్చినటువంటి పెన్షన్లు కూడా సమీక్ష చేస్తామని చెప్పేసి అంటా ఉన్నారు. అలాగే యువజన భృతి ఇస్తా అన్నారు, దాని గురించి బడ్జెట్లో కేటాయింపులు ఏ విధంగానూ ప్రకటన చేయలేదు. అలాగే ఉచిత బస్సు, ముఖ్యంగా మహిళలందరినీ కూడా ఉద్ధరించడం కోసం స్వతహాగా వాళ్ళ జీవనాన్ని అంటే ప్రతి వ్యక్తిని ఒక వ్యాపారవేత్తగా సృష్టిస్తానని చెప్పేసి చెప్పడం, డ్వాక్రా మహిళ ప్రతి వ్యక్తికి కూడా తగినటువంటి ఆర్థిక సహకారం చేసి స్వతంత్రంగా తన జీవనం సాగించే విధంగా చేస్తామని చెప్పి ఉన్నాడు. కానీ ఇంకా ఆ ఉచిత బస్సు సర్వీస్ గురించి మాట్లాడలేదు. క్రీడ మానవ మేధస్సును ఉత్తేజం చేసి దేహాన్ని పటిష్టపరుస్తుందని మాజీ రాజ్యసభ సభ్యులు కేవీపీ రామచంద్రరావు, ఆంధ్రప్రదేశ్ టేబుల్ టెన్నిస్ అసోసియేషన్ సెక్రటరీ విశ్వనాథ్, వైస్ ప్రెసిడెంట్ వి భాస్కర్ రామ్ పేర్కొన్నారు. కాకినాడ సురేష్ నగర్ లో గల శ్రీప్రకాష్ సినర్జీ పాఠశాలలో ఉన్న సీతా నరసింహ క్షేత్ర మల్టీపర్పస్ హాల్ నందు ఆంధ్రప్రదేశ్ టేబుల్ టెన్నిస్ అసోసియేషన్ సెక్రటరీ పి విశ్వనాథ్, వైస్ ప్రెసిడెంట్ భాస్కర్ రామ్, కాకినాడ టేబుల్ టెన్నిస్ అసోసియేషన్ గౌరవ చైర్మన్ రావు చిన్నారావు, శ్రీప్రకాష్ సినర్జీ పాఠశాల డైరెక్టర్, ఆంధ్రప్రదేశ్ టేబుల్ టెన్నిస్ అసోసియేషన్ అకాడమీ ప్రెసిడెంట్ సిహెచ్ విజయ్ ప్రకాష్ ఆధ్వర్యంలో జరిగిన అంతర్ జిల్లా మరియు రాష్ట్ర ఛాంపియన్షిప్ పోటీలు ఘనంగా ముగిశాయి. ఈ టోర్నమెంట్కు ముఖ్య అతిథిగా మాజీ రాజ్యసభ సభ్యులు కేవీపీ రామచంద్రరావు విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ క్రీడల ద్వారా విద్యార్థులు చదువులో కలిగే ఒత్తిడిని దూరం చేసుకోవచ్చునని, క్రీడల్లో రాణిస్తూ విద్యలో ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చునని, అంతేకాకుండా క్రీడల ద్వారా ప్రత్యేకమైన గుర్తింపును కూడా పొందడం సాధ్యమవుతుందని వివరించారు. ఈ కార్యక్రమానికి హాజరైన మరొక ముఖ్య అతిథి డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ శాప్ ఎస్వి రమణ క్రీడాకారులను అభినందిస్తూ క్రీడల వలన జట్టు కృషి మరియు పట్టుదల, నాయకత్వ లక్షణాలను అభివృద్ధి చేసుకోవచ్చునని తెలిపారు. మరో అతిథి అయిన ఓఎన్జీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రత్నేష్ కుమార్ మాట్లాడుతూ కాకినాడ పట్టణంలో క్రీడల నిమిత్తం ఇలాంటి అత్యాధునిక హంగులతో కూడిన మల్టీపర్పస్ హాల్ను నిర్మించడం ఎంతోమంది విద్యార్థులకు చదువుతో పాటు వారి క్రీడా నైపుణ్యాలను వెలికితీసి ఎంతోమందిని ప్రోత్సహిస్తున్న శ్రీప్రకాష్ విద్యాసంస్థల డైరెక్టర్ సిహెచ్ విజయ్ ప్రకాష్ను ప్రశంసించారు. ఈ పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు ముఖ్య అతిథుల చేతుల మీదుగా మెమోంటోలను, అర్హత పత్రాలను అందించారు. శ్రీప్రకాష్ విద్యాసంస్థల డైరెక్టర్ సిహెచ్ విజయ్ ప్రకాష్ మాట్లాడుతూ
భవిష్యత్ తరాలు గర్వించదగ్గ అత్యుత్తమ పౌరులుగా తీర్చిదిద్దడంతో పాటు విద్యార్థులకు ఒత్తిడి లేని విద్యను అందించడమే శ్రీప్రకాష్ విద్యా సంస్థల లక్ష్యమని పేర్కొన్నారు. అనంతరం ఈ కార్యక్రమానికి విచ్చేసిన ముఖ్య అతిథులకు విజయప్రకాష్, శ్రీప్రకాష్ సినర్జీ పాఠశాల జాయింట్ డైరెక్టర్ సమర జ్ఞాపికలను అందజేశారు. ఈ కార్యక్రమంలో శ్రీప్రకాష్ సినర్జీ పాఠశాల సీనియర్ ప్రిన్సిపల్ ఎంబీవీఎస్ మూర్తి, పెద్దాపురం మరియు కాకినాడల ప్రిన్సిపల్స్ శ్రీదేవి, ప్రశాంతి, పెద్దాపురం, కాకినాడ శాఖల బోధనేతర సిబ్బంది సంయుక్తంగా పాలుపంచుకున్నారు. 12 జిల్లాల నుంచి క్రీడాకారులు పాల్గొన్నారు. దీనికి సుమారుగా 30 మంది ఎంపైర్లు రాష్ట్రం నలుమూల నుంచి వచ్చారు. వాళ్ళందరూ అదేవిధంగా క్వాలిఫైడ్ ఎంపైర్స్తో కార్యక్రమం చాలా బాగా జరిగింది. నెక్స్ట్ ఈ కార్యక్రమానికి ఎంతో వ్యయప్రాసాలు అవుతూ ఉంటాయి. దానికి మా స్పాన్సర్స్గా ఎఫెక్స్, ఫ్రోజన్ ఫుడ్స్, అలాగే ఓఎన్జీసీ, అలాగే కేఎస్పిఎల్, ప్రియా, లలిత అండ్ దేవీసీ ఫుడ్స్ వీళ్ళందరూ కూడా స్పాన్సర్ చేయడం జరిగింది. చాలా అద్భుతంగా పిల్లలు చాలా వాళ్ళ నైపుణ్యం ప్రదర్శించి చాలా బాగా ఆడారు. ఇక్కడ గెలిచిన వాళ్ళు నేషనల్ ఛాంపియన్షిప్కి వెళ్తారు. ఇదంతా మన స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా అబ్జర్వర్ పంపుతారు. టేబుల్ టెన్నిస్ అసోసియేషన్ తరఫున ఈ రోజుతో రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ ఓపెన్ టేబుల్ టెన్నిస్ ఛాంపియన్షిప్ పోటీలు ముగిశాయి. దీనికి చాలా అత్యద్భుతమైన స్పందన వచ్చింది. ప్రేక్షకులు కూడా విపరీతంగా వచ్చారు చూడటానికి. ఇది జరిగినందుకు కాకినాడ డిస్ట్రిక్ట్ టేబుల్ టెన్నిస్ అసోసియేషన్ తరఫున ఓఎన్జీసీకి, ఎఫెక్స్ ఫ్రోజన్ ఫుడ్కి, ఇంకా మిగిలిన స్పాన్సర్స్ అందరికీ కూడా కాకినాడ డిస్ట్రిక్ట్ టేబుల్ టెన్నిస్ అసోసియేషన్ తరఫున మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం. ఈ టేబుల్ టెన్నిస్ని మన అభివృద్ధి చేయడం కోసం ఈ గేమ్ని మంచి రాష్ట్ర స్థాయిలో నుంచి దేశ స్థాయికి కూడా తీసుకెళ్ళడం కోసం వారి ప్రయత్నాన్ని చాలా సంతోషిస్తున్నాం. అదేవిధంగా మా అందరికీ సహకారం ఇచ్చిన ఈ స్పాన్సర్స్ ఓఎన్జీసీ అయితేనే, ముఖ్యంగా ఎఫెక్స్ అవుతేనే, దేవి అవుతేనే, కాకినాడ సీఫుడ్ పోర్ట్ అవుతాను, వారందరికీ కూడా ప్రత్యేకించి ఇంకా నేను పేరు చెప్పలేని వారందరూ కూడా డోనర్స్ అందరికీ కూడా ప్రత్యేకించి ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈ టేబుల్ టెన్నిస్ అన్నది అంటే పూర్వం ఈ చైనా భాషలో పెంపకంగా ఉండేది. దీన్ని పూర్వం నుంచి కూడా ఈస్ట్ గోదావరి నుంచే ఎక్కువ రిప్రజెంటేషన్ జరుగుతూ ఉండేది. అది మళ్ళీ ఈ శ్రీప్రకాష్ ద్వారా పునరుద్ధరించి మళ్ళీ టేబుల్ టెన్నిస్ని పూర్వ ఉచ్చ స్థానానికి తీసుకురావాలని చెప్పి ఆశిస్తూ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేంద్ర హోంమంత్రి అమిత్ షాను పదవి నుంచి తొలగించాలని కాంగ్రెస్ పార్టీ కాకినాడ జిల్లా అధ్యక్షులు మాదేపల్లి సత్యానందం ఎన్జీఏ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. హోంమంత్రి అమిత్ షా అంబేద్కర్పై చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా దళిత హక్కుల పోరాట సమితి నాయకుడు సాక రామకృష్ణ ఆధ్వర్యంలో పీఠాపురం ఇందిరానగర్ అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ నిరసన కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, దళిత సంఘం నాయకులు పాల్గొన్నారు. అమిత్ షా వెంటనే అంబేద్కర్కు క్షమాపణ చెప్పాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ కాకినాడ జిల్లా అధ్యక్షులు మాదేపల్లి సత్యానందం, దళిత సంఘ నాయకుడు సాక రామకృష్ణ మీడియాతో మాట్లాడారు. కార్యక్రమంలో నాగేశ్వరరావు, మొల్లటి సూర్యనారాయణ, గంటా సత్యనారాయణ, వాసుపల్లి వాసు, భద్రారావు, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. అమిత్ షాని వెంటనే పత్రం చేయాలని మన దేశ రాష్ట్రపతి గారికి మెమోరాండం సమర్పించడం జరుగుతున్నది. నరేంద్ర మోడీ వెంటనే నోరు తెరిచి అమిత్ షాని పదవి నుంచి తప్పించడం, మన రాజ్యాంగ నిర్మాణకర్త అయినటువంటి అంబేద్కర్ గారికి క్షమాపణలు భారతీయ జనతా పార్టీ దేశం అంతటా చెప్పవలసిందిగా మీ ద్వారా ఇందిరానగర్ ప్రజల ద్వారా నేను తెలియజేస్తాను. ప్రజానీకమంతా కులాల పరంగా, మతాల పరంగా అన్ని చోట్ల కూడా అట్టుడుకుపోతూ ఉంది. అలా ఇలాంటి పరిస్థితుల్లో హోమ్ మినిస్టర్ అయినటువంటి అమిత్ షా మనకి డాక్టర్ అంబేద్కర్కి బహిరంగ క్షమాపణ చెప్పాలి. అదేవిధంగా హోమ్ మినిస్టర్ పదవి నుండి తొలగించాలి. అదేవిధంగా పార్టీ సభ్యత్వం నుంచి ఆయన తప్పించాలి. ఇవన్నీ జరగాలంటే
నరేంద్ర మోడీ నోరెత్తవలసిన అవసరం ఉంది. లక్ష్య ఇంటర్నేషనల్ స్కూల్ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. వార్షికోత్సవం సందర్భంగా విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ విశేషంగా ఆకట్టుకున్నాయి. కాకినాడ జిల్లా ఉండూరులో గల లక్ష్య ఇంటర్నేషనల్ పాఠశాల ప్రాంగణంలో వార్షికోత్సవ సంబరాలు అంబరాన్ని తాకేలా ఘనంగా నిర్వహించారు. ఈ వార్షికోత్సవ వేడుకలో ఆదిత్య విద్యా సంస్థల అధినేత డాక్టర్ నల్లమిల్లి శేషారెడ్డి, లక్ష్య ఇంటర్నేషనల్ పాఠశాల డైరెక్టర్ డాక్టర్ సుగుణ, ముఖ్య అతిథిగా కాకినాడ జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ విక్రాంత్ పాటిల్, అతిథిగా ఏపీఎస్పీ కమాండెంట్ అధికారిని దీపిక, పాఠశాల ప్రిన్సిపల్ వందనా బొహ్రా పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని విద్యార్థుల తల్లిదండ్రులు మరియు అతిథుల చేతుల మీదుగా జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించారు. చిన్నారులు శివస్తోత్రాన్ని ఆలపించి గణేష వందన నృత్య రూపకంతో సాంస్కృతిక కార్యక్రమాలు ఆరంభించారు. విద్యా సంవత్సరాల్లో చదువుల్లో రాణించి ప్రథమ, ద్వితీయ స్థానాల్లో నిలిచిన విద్యార్థులకు ఒలింపియాడ్, వేదగణితం, అబాకస్ వంటి కాంపిటేటివ్ పరీక్షల్లో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు, క్రీడల్లో జాతీయ స్థాయిలో విజయం సాధించిన చిన్నారులకు బహుమతులను, పథకాలను, షీల్డులను ముఖ్య అతిథులు అందజేశారు. ఈ వార్షికోత్సవ మహోత్సవానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన కాకినాడ జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ విక్రాంత్ పాటిల్ మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు అన్ని రంగాలలో ప్రతిభ చూపాలని, భవిష్యత్తు లక్ష్యాలను సాధించడానికి పాఠశాల స్థాయి విద్య ప్రతి విద్యార్థికి చక్కని పునాది అని తెలియజేశారు. ఏపీఎస్పీ కమాండెంట్ దీపిక మాట్లాడుతూ విద్యార్థులు అన్ని రంగాలలో నైపుణ్యతను, జీవన నైపుణ్యాలను పెంపొందించుకునే విధంగా లక్ష్య పాఠశాల యాజమాన్యం చేస్తున్న కృషి అభినందనీయమని, ఇటువంటి సాంస్కృతిక కార్యక్రమాలు పిల్లల సృజనాత్మకతను, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తాయని అన్నారు. ఆదిత్య విద్యాసంస్థల రథసారథి శేషారెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర స్థాయి, అంతర్జాతీయ స్థాయిల్లో వివిధ క్రీడల్లో పథకాలను గెలిచిన విద్యార్థులను అభినందిస్తూ విద్యార్థుల్లోని క్రీడా నైపుణ్యాలను ప్రోత్సహిస్తున్న చిన్నారుల తల్లిదండ్రులను అభినందించారు. అబాకస్, వేదగణితం నేటి విద్యార్థులకు చాలా అవసరమని తెలియజేస్తూ వినూత్న రీతిలో ఒక ప్రత్యక్ష కార్యక్రమాన్ని ఈ వార్షికోత్సవ వేడుకల్లో అంతర్భాగంగా నిర్వహించారు. ప్రేక్షకులు అడిగే గణిత ప్రశ్నలకు విద్యార్థులు సమాధానాలను చాలా వేగంగా చెప్పడం ఆహుతులను ఆకర్షించింది. పంచభూతాలను పరిచయం చేస్తూ సెకండరీ విద్యార్థులు ఇచ్చిన నృత్య ప్రదర్శనలు ప్రత్యేకతను సంతరించుకున్నాయి. విచిత్ర వస్త్రధారణతో వినూత్న రీతిలో కనులు విందుగా లక్ష్య ఇంటర్నేషనల్ పాఠశాల వార్షికోత్సవ వేడుకలు ఆద్యంతం ప్రేక్షకులకు వినోదాన్ని పంచాయి అనడం అతిశయోక్తి కాదు. విద్యార్థుల నృత్యాలు, సాంస్కృతిక కార్యక్రమాలతో లక్ష్య ఇంటర్నేషనల్ పాఠశాల వార్షికోత్సవ వేడుకలు సందడిగా జరిగాయని పాఠశాల ప్రిన్సిపల్ వందన బొహ్రా పేర్కొన్నారు. Investment is only time. If the parents invest their time for the development of the student, then definitely the student will grow, he will develop. I sincerely appeal to you. The trend of academics is actually a lot of change is there. The technology is growing very fastly. Nowadays, almost all the parents are educated parents. Equal threats. Unfortunately, being in the department which sees the worst face of the society, like we see crime day in, day out, we see people going the wrong way. I realize how much threat is there in the society today. Along with that, when I see young students, when I go to schools and colleges, I also see how much opportunity is there. So I think as parents, then it becomes our duty to take our children away from the threats towards the opportunities that are there in the society today. Earlier, parents were only our mentors. Now we have to be friends, we have to be guides, we have to be mentors, and all sorts of roles have to be played by us. Of course, this journey is made much easier by able teachers like this school has, but I think we all appreciate what kind of job we have ahead of us. Takes me back to my school days. So I used to enjoy the annual day to the fullest, performing or watching others' performances. So I'm getting an opportunity to relive that since I am here as a chief guest. I would like to take this opportunity to thank my teachers and parents because whatever we are, whatever I am today is solely because of the contributions to my life by the teachers and the parents. For that matter, I would like to share that when I was in class 10, so when I was casually sitting in the school library, I came across a book called Computation Success Review. So it was a
book in those days. These days also it's there, but not that popular. But those days it used to be a popular book used for competitive exams. International School is celebrating its annual day celebration, Mahotsav. We have different themes. We invited our SP sir of Kakinada, Mr. Vikrant Patil, as the chief guest, and his better half, Mrs. Deepika ma'am, as guest of honor. We felicitated our national and international achievers today. We also felicitated our alumni. Now students are patiently waiting for their performance. For pre-primary, we have the theme as Disney, and class 3 to 4 we have the theme as social reform, and seniors the element of earth, element of universe, and that's it. I congratulate my whole team. They have put in a lot of efforts, and I'm sure the show will be superb. లక్ష్య ఇంటర్నేషనల్ స్కూల్లో యాన్యువల్ డే జరుపుతున్నారు. సో యాన్యువల్ డే అంటేనే ఒక ప్రోగ్రెస్ కార్డ్ లాగా మొత్తం అకాడమిక్ ఇయర్లో ఉన్న అచీవ్మెంట్స్ అన్నీ కూడా, సో స్టూడెంట్స్ యొక్క అచీవ్మెంట్స్ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ ద పేరెంట్స్ వాళ్ళకి అప్రిషియేట్ చేయడం, అలాగే వండర్ఫుల్ పర్ఫార్మెన్స్ ఫాలోడ్ బై వండర్ఫుల్ పర్ఫార్మెన్స్. సో ఈ అన్నిటిలోని అంటే అది స్పోర్ట్స్ అవ్వచ్చు, అకాడమికల్గా అవ్వచ్చు, లేదా ఇంటర్నేషనల్ ఈవెంట్స్లో అవ్వచ్చు, అన్ని ఈవెంట్స్లోని లక్ష్య స్టూడెంట్స్ రైట్ ఫ్రమ్ గ్రేడ్ 1 to 12 చాలా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చారు. అండ్ ఇందాక సుగ్నా మేడం చెప్పినట్టు ఇట్స్ అ థిమాటిక్ యాన్యువల్ డే. సో చాలా అన్ని క్యారెక్టర్స్ చాలా లైవ్లీగా పర్ఫామ్ చేయడం జరిగింది. సో వన్స్ అగైన్ ఐ విష్ ద టీమ్ ఆఫ్ లక్ష్య సో బెస్ట్ విషెస్. ఇలాగే మరిన్ని యాన్యువల్ డేస్ జరుపుకోవాలని చెప్పి, అండ్ నెక్స్ట్ ఇయర్ ఇంకా మంచి మంచి ఇంటర్నేషనల్ అవార్డ్స్ రావాలని చెప్పి ఆశిస్తున్నాం. థీమ్ వచ్చేసి మహోత్సవ్, బికాస్ ఇట్స్ జస్ట్ రిఫర్ టు సెలబ్రేషన్స్ ఆర్ అ ఫెస్టివల్. సో ఆ సందర్భంగా ప్రైమరీ అండ్ ఆల్సో కిండర్ గార్డెన్ అందరికీ కూడా డిస్నీ క్యారెక్టర్స్, అలాగే సెకండరీ అంతా కూడా పంచభూతాలు అనే ఒక థీమ్ తీసుకుని స్టూడెంట్స్ అందరూ కూడా యాన్యువల్ డే సెలబ్రేషన్స్ అనేది జరుపుకుంటున్నాం. అలాగే ప్రైమరీ అండ్ సెకండరీ పేరెంట్స్ అందరూ కూడా చాలా బాగా వచ్చారు. అందరి పేరెంట్స్ కూడా రావడం జరిగిందండి. ఈ ఈవెంట్ మహోత్సవ్కి ముఖ్య అతిథిగా చీఫ్ గెస్ట్గా వచ్చేసి మన ఎస్పీ కాకినాడ డిస్ట్రిక్ట్ శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్ రావడం జరిగింది. అలాగే గెస్ట్ ఆఫ్ ఆనర్ కింద మిస్సెస్ దీపికా మ్యామ్ ఐపీఎస్ ఆఫీసర్, కమాండెంట్ 3rd బెటాలియన్ కాకినాడ ఏపీఎస్పీ ఇక్కడికి రావడం జరిగిందండి. సో వీఆర్ వెరీ హ్యాపీ. వాళ్ళిద్దరూ కూడా చాలా మంచి మెసేజ్ అనేది స్టూడెంట్స్ అందరికీ, అలాగే ఇక్కడికి వచ్చిన పేరెంట్స్ అందరికీ కూడా ఇవ్వడం జరిగింది. అలాగే ఐ రియల్లీ అప్రిషియేట్ our principal Vandana Bohra and also the entire teaching faculty behind this theme, and also I'm really thankful to our chairman Dr. N. Sesha Reddy garu, who is being the backbone of the institution. రాజ్యసభ సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేసి జిల్లాకు విచ్చేసిన సానా సతీష్ బాబుకు నగరవాసులు ఘన స్వాగతం పలికారు. కాకినాడ మెయిన్ రోడ్లో సానా సతీష్ బాబు ఫౌండేషన్ చైర్మన్ తలాటం హరీష్ ఆధ్వర్యంలో రాజ్యసభ సభ్యుడు సానా సతీష్ బాబుకు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా తలాటం హరీష్ సానా సతీష్ బాబుకు పూలమాల వేసి శుభాకాంక్షలు తెలిపారు. పెద్ద సంఖ్యలో తరలివచ్చిన క్రికెట్ అసోసియేషన్ సభ్యులు, ఫౌండేషన్ సభ్యులు, నగర ప్రముఖులు పాల్గొని సతీష్పై పూల వర్షం కురిపించి శుభాకాంక్షలు తెలిపారు. తనపై ఉన్న అభిమానంతో తరలివచ్చిన ప్రతి ఒక్కరికి సానా సతీష్ బాబు నమస్కారం చేసి అభివాదం చేశారు. ఈ కార్యక్రమంలో కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు, కాకినాడ సిటీ టీడీపీ అధ్యక్షులు మల్లిపూడి వీరు, పెద్ద సంఖ్యలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రోటరీ క్లబ్ కాకినాడ, దుర్గా సోమప్రసాద్ చారిటబుల్ ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో లయా అడ్డతీగల వారి సహకారంతో వైరాంవరం మండలం చింతలపూడి పంచాయతీ పడ్డగుంటలో ఉచిత మెగా మెడికల్ క్యాంప్ నిర్వహించారు. గైనిక్, చిల్డ్రన్స్, జనరల్ విభాగాలకు సంబంధించి వైద్యులు శిబిరానికి వచ్చిన వారికి వైద్య సేవలను అందజేశారు. డాక్టర్ చిట్ల కిరణ్ మెడికల్ టీంతో పాటుగా పీహెచ్సీ వైద్యులు ఈ శిబిరంలో వైద్య సేవలను అందజేశారు. దుర్గా సోమప్రసాద్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మందులను ఉచితంగా పంపిణీ చేశారు. కార్యక్రమంలో రోటరీ క్లబ్ అధ్యక్షులు పోలిశెట్టి ఈశ్వరరావు నేతృత్వంలో రోటేరియన్లు అరిగెల వెంకటేశ్వరరావు, బాబీ, చెల్లారావులు శిబిర నిర్వహణకు తమ వంతు సహకారాన్ని అందజేశారు. చింతలపూడి, కొత్తూరు, చింతకొయ్య, బంగారు బందలు, భీమునిగడ్డ, వలస, బడ్డగుంట గ్రామాలకు చెందిన సుమారు 525 మంది ప్రజలు ఈ వైద్య శిబిరంలో వైద్య పరీక్షలు చేయించుకున్నారు. సాఫ్ట్వేర్ రంగంలో మార్కెటింగ్ అనే అంశంపై విద్యార్థులకు తెలియజేసేందుకు వారికి మోటివేషన్ క్లాసు నిర్వహించడం జరిగిందని ఐడియల్ కాలేజ్ అలుమిని కేవీఎస్ఎన్ మూర్తి తెలిపారు. కాకినాడ విద్యుత్ నగర్లో గల ఐడియల్ డిగ్రీ కాలేజ్లో డిపార్ట్మెంట్ ఆఫ్ కంప్యూటర్స్ ఆధ్వర్యంలో విద్యార్థులకు ఇంటర్నేషనల్ మార్కెటింగ్ ఇన్ సాఫ్ట్వేర్ అనే అంశంపై
మోటివేషన్ క్లాసులు నిర్వహించారు. కార్యక్రమానికి కాలేజ్ హెచ్ఓడి సయ్యద్ అధ్యక్షత వహించగా సీనియర్ ఐటీ ప్రొఫెషనల్ కేవీఎస్ఎన్ మూర్తి ముఖ్య అతిథిగా పాల్గొని విద్యార్థులకు సేల్స్, బిజినెస్ డెవలప్మెంట్, సేల్స్ మేనేజ్మెంట్పై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో కాలేజ్ అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. MBA చేసిన తర్వాత పలు మల్టీనేషనల్ కంపెనీస్ సత్యం, CMC, ఫ్లెక్స్ట్రానిక్స్, HP, IBM లాంటి కంపెనీస్లో పనిచేశాను. ప్రస్తుతం IBM కంపెనీ యొక్క భాగమైన కిండ్రిల్లో పనిచేస్తున్నాను గ్లోబల్ సేల్స్ డైరెక్టర్గా. ఓవరాల్ నాకున్న ఇంచుమించు ఒక 30 సంవత్సరాల ఎక్స్పీరియన్స్, మేజర్లీ ఇంటూ సేల్స్ అండ్ మార్కెటింగ్. I traveled extensively అన్ని కంట్రీస్ తిరిగాను, చాలా కంట్రీస్, టు get some customers, do the business and motivate people and all that. And ఒక పని మీద ఈ ఊరు రావడం జరిగింది. అండ్ సార్ రిక్వెస్ట్ తోటి మా పిల్లలందరికీ కూడా మీ యొక్క అనుభవాన్ని పంచుకోండి అంటే ఆ యొక్క దానికోసమని ఐడియల్ కాలేజీకి వచ్చి, ఇది నేను చదువుకున్న కాలేజీకి వచ్చి నేను సంపాదించిన జ్ఞానం కొంత వాళ్ళతో పంచుకుంటే వాళ్ళకి ఫ్యూచర్లో ఉపయోగపడుతుందన్న ఉద్దేశంతోనే సార్ రిక్వెస్ట్ చేయగానే సరే తప్పకుండా వస్తాను సార్ నేనని చెప్పి వచ్చాను. సో దట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ మై విజిట్ టు దిస్ కాలేజ్. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థలో వచ్చిన అర్జీని సత్వరమే పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని కాకినాడ నగరపాలక సంస్థ డిప్యూటీ కమిషనర్ మనోహర్ తెలిపారు. సోమవారం కాకినాడ నగరపాలక సంస్థ కార్యాలయంలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థలో ఆయన పాల్గొని అర్జీదారుల నుండి స్వయంగా అర్జీలను స్వీకరించి ఆయా అర్జీలను సంబంధిత విభాగాధికారులకు డిప్యూటీ కమిషనర్ అందించి నిర్దిష్ట గడువులోపు అర్జీలను పరిష్కరించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో హెల్త్ ఆఫీసర్ డాక్టర్ పృథ్వీచరణ్, కార్పొరేషన్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. రాజ్యసభ సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేసి కాకినాడకు విచ్చేసిన సానా సతీష్ బాబుకు ఠాగూర్ కాన్వెంట్ 1987 బ్యాచ్ పూర్వ విద్యార్థులు కాకినాడ టౌన్ హాల్ వద్ద భారీ ఎత్తున బాణసంచన కాలుస్తూ స్వాగతం పలికారు. తనకు శుభాకాంక్షలు తెలియజేసేందుకు విచ్చేసిన పూర్వ విద్యార్థులను చూసి సతీష్ బాబు వాహనం దిగి వారితో కలిసి టౌన్ హాల్లోకి వెళ్లి పూర్వ విద్యార్థులు ఏర్పాటు చేసిన కేకును కట్ చేసి వారికి తినిపించారు. పూర్వ విద్యార్థులంతా శాలువాలు కప్పి పూలమాలలు వేసి పుష్పగుచ్చాలు అందించి శుభాకాంక్షలు తెలిపారు. అదేవిధంగా టౌన్ హాల్లో గల మహాత్మాగాంధీ విగ్రహానికి సతీష్ బాబు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అదేవిధంగా టౌన్ హాల్ కార్యవర్గం నానాజీ, పాబోలు పున్నయ్య, నెక్కంటి శ్రీనివాస్, పైడ శంకర్రావు, పసుపులేటి శ్రీనివాస్, పాలపర్తి మూర్తిబాబు పుష్పగుచ్చాలు అందించి శుభాకాంక్షలు తెలిపారు. సామలకోట మండలం వీకే రాయపురంలో సోమవారం రెవెన్యూ సదస్సు నిర్వహించారు. రెవెన్యూ సదస్సులో వీకే రాయపురం నుంచి అర్జీలు 18, బోయినపొడి నుంచి 2, మొత్తం 20 వచ్చాయి. గ్రామ రెవెన్యూ సదస్సు ప్రారంభానికి ముందుగా స్థానిక ఎస్సీపేటను సందర్శించినప్పుడు ఒకరు 30 సంవత్సరాల నుంచి నాకు ఏ స్థలం కానీ రేషన్ కార్డు కానీ రాలేనందున ఇప్పటికైనా స్థలం మరియు రేషన్ కార్డు ఇప్పించాలని తహసీల్దార్ను అడగడం జరిగింది. ఈ కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ గొల్లపల్లి సర్వేశ్వరరావు, మాజీ సర్పంచ్ కుర్రా రామస్వామి, పంచాయతీ సెక్రటరీ విఎస్ రెడ్డి, వీఆర్ఓ సంజీవరావు, దేవాదాయ శాఖ సచివాలయం సిబ్బంది, గ్రామ రైతులు పాల్గొన్నారు. ఇప్పుడు వార్తల్లో చిన్న విరామం. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, బొల్లి, C5, C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4, L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, స్త్రీల ఋతు సమస్యలు, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. CMR షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. తిరిగి వార్తలకు స్వాగతం. బ్యాంక్ అధికారుల కుట్రలకు బలైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఈఓఏలకు న్యాయం చేయాలని టీఎన్టీయూసీ నాయకులు సబ్బతి ఫణీశ్వరరావు డిమాండ్ చేశారు. సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఆయన బాధితులతో కలిసి మీడియాతో మాట్లాడారు. కాకినాడ రూరల్ మండలం బ్యాంక్ ఆఫ్ బరోడాలో కేవలం నామమాత్రపు జీతాలు తీసుకుంటూ ఖాతాదారులను, గ్రామీణ ప్రజలకు రుణాలు మంజూరు చేయించే పాత్రను ఈఓఏలు సమర్థవంతంగా నిర్వహించారని అన్నారు. కేవలం బ్యాంక్ అధికారులు చేసిన తప్పిదాలను కప్పిపుచ్చుకునే నేపథ్యంలో వారిని విధుల నుండి తప్పించడం జరిగిందని ఆయన పేర్కొన్నారు.
వారికి జరిగిన అన్యాయాన్ని టీడీపీ జాతీయ కార్యదర్శి రాష్ట్ర మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేష్ దృష్టికి తీసుకువెళ్లడం జరిగిందని, దానిపై ఆయన సానుకూలంగా స్పందించి కలెక్టర్కు ఆదేశాలను ఇవ్వడం జరిగిందని వివరించారు. మంత్రి లోకేష్ ఆదేశానుసారం తమకు న్యాయం చేయాలని జిల్లా కలెక్టర్ను బ్యాంక్ ఆఫ్ బరోడా ఈవోఏలు కలిసి వినతిపత్రం అందజేయడం జరిగిందని సపతి ఫణీశ్వరరావు తెలిపారు. ఈ 10 మందిని కాస్త తెలుగుదేశం పార్టీకి అనుసంధానంగా ఉన్నారని తెలుసుకుని వీళ్ళని ఆపేశారు. ఆ తర్వాత మళ్ళీ ఏం చేశారు, జనవరి నెలలో, అదే సంవత్సరం జనవరి నెలలో మళ్ళీ వీళ్ళకి ఎలక్షన్ దగ్గరలో జనవరి నెలలో మళ్ళీ విధుల్లో తీసుకున్నారు. ఇదే చిన్న సంఘం తీర్మానంతో విధుల్లో తీసుకుని మళ్ళీ ఏం చేశారు, 7 నెలల తర్వాత జీతం అడిగారని చెప్పేసి మళ్ళీ వీళ్ళని తొలగించడం. అయితే కేవలం ఏంటంటే జీతాలు అడగకపోతే అన్నాలనే పని చేయించుకుంటారు. అదొక పాయింట్. నెంబర్ 1 అందులో అన్నింటికన్నా ముఖ్యమైనది ఏంటంటే ఏపీఎంలు సీసీలని సేవ్ చేయడం కోసం వీళ్ళని బలి చేశారని చెప్పేసి నేను నమ్ముతున్నాను. ఇప్పటికే ఈ విషయాన్ని మరి వీళ్ళందరూ కలిసి మరి తెలుగుదేశం పార్టీ సెంట్రల్ ఆఫీస్కి మరి నారా లోకేష్ గారికి నివేదిక ఇవ్వడం జరిగింది. ఆ నివేదిక మన కాకినాడ జిల్లా కలెక్టర్ గారికి ఇది పరిచయం చేసి వీళ్ళకి న్యాయం చేయమని పంపించడం జరిగింది. దాన్ని పురస్కరించుకుని లోకేష్ గారి యొక్క ఆదేశాలని అమలు చేయండి అని చెప్పేసి వాళ్ళ గ్రీవెన్స్లో టీఎన్టీసీ తరఫున మేము నివేదిక సమర్పించాం. న్యాయం చేస్తానన్నారు. కంపల్సరీగా వీళ్ళని తీసేయడం అంటూ జరిగితే అప్పుడు పనిచేసినటువంటి ఏపీఎంఎల్ని సీసీలని కూడా తొలగించాలి. ఎందుకంటే తప్పు చేసింది వాళ్ళు, క్షేత్రస్థాయిలో వాళ్ళు చెప్పిన పని మాత్రమే చేశారు. దీని విషయం మీద మాకు ప్రభుత్వం కలెక్టర్ గారు న్యాయం చేస్తారనే నమ్మకంతో ఉన్నాం. లేకపోతే టీఎన్టీసీ తరఫున కోర్టుకి వెళ్ళైనా సరే ఏ చిన్న సంఘం సమీక్షతో తీర్మానంతో అయితే వీళ్ళు పనిచేస్తూ ఉన్నారో ఆ తీర్మానాలు ఎప్పుడైతే చేస్తున్నారో అన్నింటితో కోర్టుకి వెళ్ళినా సరే మేము ఆర్డర్ తీసుకుంటాం. అందులో డౌట్ ఏం లేదు. ఫస్ట్ మాకు కలెక్టర్ గారు న్యాయం చేస్తారనేటువంటి ఆశాభావంతో ఉన్నాం. ఇప్పటికే ఇది మరి మంత్రి గారు, ఐటీ మినిస్టర్ గారు నారా లోకేష్ గారి దృష్టిలోకి వెళ్ళింది కాబట్టి ఇది వీళ్ళందరికీ న్యాయం జరుగుతుందని చెప్పేసి నమ్ముతా ఉన్నాం. న్యాయం చేసే వరకు కూడా మీరు టీఎన్టీసీ తరఫున కంపల్సరీగా మేము పోరాటం. విదేశాలకు పంపిస్తానని నమ్మించి తమను మోసం చేసిన వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని అనుసూరి కనకలక్ష్మి కోరారు. ఈ మేరకు సోమవారం కాకినాడ కలెక్టర్ కార్యాలయంలో జరిగిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమంలో ఆమె జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ కలిసి వినతిపత్రం అందజేశారు. సందర్భంగా కనకలక్ష్మి మీడియాతో మాట్లాడుతూ తనకు జరిగిన అన్యాయాన్ని క్షుణ్ణంగా వివరించారు. తనకు జరిగిన అన్యాయంలో ఒక పోలీస్ ఎస్ఐ పాత్ర కూడా ఉందని ఆమె ఆరోపించారు. నా చుట్టాలండి అందరూ కలిపి మా అమ్మని మా నాన్నని కూడా తిడుతున్నారండి. అమ్మ పలానోళ్ళ కూతురు డబ్బు తినేసింది, పలానోళ్ళ కూతురు డబ్బు తినేసిందని మా అమ్మకి మా నాన్నని కూడా తిడుతున్నారు. బాబా నిగులు ఎక్కడున్నా నాకు కలెక్టర్ గారు ఈరోజు డిఎస్పీ గారికి రాశారండి. మొన్న డిఎస్పీ గారు అయితే మట్టికి వాళ్ళు 5 నెలల్లో ఇస్తానని వాళ్ళు కూడా సంతకాలు పెట్టించుకుని కాగితాలు ఇచ్చి వాళ్ళ కాళ్ళు లక్ష రికవరీ చేసి మిగతా బ్యాంక్ డబ్బులు ఎక్కడున్నాయో వాళ్ళు తీసుకురండి అని డిఎస్పీ గారు గట్టిగా సీఏ గారికి చెప్పారండి. ఆ సీఏ గారు అయితే ఒకరికి హార్ట్ అటాక్ అన్నారండి, ఒకరికి ఆస్మా అన్నారండి, ఒకరికి గుండె నొప్పి అన్నారండి. శ్రీలత అన్న ఆవిడకైతే ఉద్యోగం చేసుకుంటుందండి, ఒంట్లో బాగాలేదని పోలీసు వాళ్ళకి లెటర్ రాసిస్తే వాళ్ళ ఫోన్కి పంపిస్తే అండి ఆ భావాన్ని పంపించి ఇప్పుడు 10 రోజులు అవుతుందండి. ఆవిడ ఉద్యోగం చేసుకుంటూ ఒంట్లో బాగాలేదు, స్టేషన్కి రమ్మంటే ఒంట్లో బాగాలేదని చెప్తున్నారండి. పోలీసు వాళ్ళు వాళ్ళకి సహకరిస్తున్నారండి. అందుకు కాబట్టి నా డబ్బులు శ్రీలత చిరంజీవి దగ్గర ఉన్నాయండి. రామ్మోహన్ అయితే కనిపించకుండా దాస్తారండి. వాళ్ళ అమ్మ, వాళ్ళ తమ్ముడు, వాళ్ళ మామయ్యలు, వాళ్ళ చిన్న చింతకల రవి వీళ్ళంతా ఒక గ్రూప్ అండి. కొయిటలు పంపిస్తాను, తర్వాత ఇలాగ బ్యాంక్ లోన్లు ఇప్పిస్తామనేసి వాళ్ళంతా ఒక గ్రూప్ కింద ఉన్నారండి. జనాలు మోసం చేసి బతుకుతున్నారండి. నాకులాంటి చదువు రాలేదని మోసపోయాను కాబట్టి సరైన న్యాయం చేయండి. వంటను సీఏ గారు అయితే మోసం చేసిన వాళ్ళు తప్పు కాదమ్మా, మోసపోయిన వాళ్ళు తప్పమ్మా అని అడిగారండి. చిరంజీవి గారు అయితే ఇంట్లో భార్యని భర్త తిడితే ఊరుకోవట్లేదండి, అలాంటి కచ్చడ బూతులు తిట్టాడండి. నన్ను ఇంకొక ఎస్ఐ గారు కాడ తిట్టారండి. అతను అయితే స్పీకర్ ఆన్ చేసి కనకలక్ష్మి మీద కంప్లైంట్ ఇచ్చింది ఏటని అడిగితే ఆ లంజన్ ఎందుకు రానిచ్చారు స్టేషన్కి అని చెప్పారండి.
అంతగాని కాబట్టి నాకు కలెక్టర్ గారు అయితే 2 రోజుల్లోనే డిఎస్పీ గారికి రాసి ఇచ్చారండి. 2 రోజుల్లోనే పూర్తి ఇన్ఫర్మేషన్ అంతా చెప్పమనేసి కలెక్టర్ గారు చెప్పారు. అందుకు కాబట్టి మా ప్రాబ్లం సాల్వ్ చేస్తానన్నారు. ఇక కలెక్టర్ గారికి ఎంతకైనా పుణ్యం ఉంటుంది. నా బిడ్డని నన్ను బతికించిన. కాకినాడ దేవాలయం వీధిలో వేంచేసిన శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామివారి ఆలయంలో ఈ నెల 25వ తేదీ నుండి 85వ వార్షికోత్సవ వేడుకలు పురస్కరించుకుని రజత దశావతారాల ప్రదర్శన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఆలయ ఉత్సవ కమిటీ సభ్యులు వెస్సా మురళి తెలిపారు. ఈ సందర్భంగా తెల్లవారుజాము నుండి స్వామి అమ్మవార్లకు అభిషేకాలు, పూజలను ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా జరిపించారు. ధనుర్మాసోత్సవాలను పురస్కరించుకుని నిర్వహిస్తున్న ప్రసాద వితరణ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి ప్రసాదం స్వీకరించారు. సందర్భంగా వెత్సా మురళి మాట్లాడుతూ ఈ నెల 25వ తేదీ నుండి దశావతారాల ప్రదర్శన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అదేవిధంగా ధనుర్మాస ఉత్సవాల ముగింపును పురస్కరించుకుని శ్రీ గోదా రంగనాథ కళ్యాణం వైభవంగా జరిపిస్తున్నట్లు వెల్లడించారు. దేవాలయం వీధిలోని శ్రీ వేణుగోపాల స్వామి ఆలయంలో రేపు 25వ తారీఖు నుంచి అవతారాలు మొదలుపెట్టారు. 25వ తారీఖు నుంచి జనవరి 12 దాకా 19 అవతారాలు వేస్తారు. సో అందరు భక్తుల్ని ఈ కార్యక్రమం శ్రీ వనవాడి వెంకటేశ్వరరావు ఆదేశాల మీద 30వ వార్డు నాయకులు, కార్యకర్తలు అందరూ కలిపి నిర్వహిస్తున్నాము. అందరూ తప్పకుండా వచ్చి పెరుమాళ్ సేవించుకుని అలాగే ప్రసాదం తీసుకుని వెళ్ళవలసిందిగా. ఆల్ ఇండియా క్రిస్టియన్ కౌన్సిల్ మహాత్మా గాంధీ క్యాన్సర్ హాస్పిటల్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత వైద్య శిబిరాలు విజయవంతంగా ముగిశాయని ఏఐసిసి ప్రెసిడెంట్ రికీ గౌటమ్ తెలిపారు. ఏఐసిసి ఆల్ ఇండియన్ క్రిస్టియన్ కౌన్సిల్ మరియు మహాత్మా గాంధీ క్యాన్సర్ హాస్పిటల్ ఎండి డాక్టర్ మురళీకృష్ణ ఆధ్వర్యంలో మెగా మెడికల్ క్యాంప్కు ముఖ్య అతిథిగా రాష్ట్ర మంత్రి వర్యులు వాసంశెట్టి సుభాష్, రామచంద్రపురం జనసేన ఇన్ఛార్జ్ పోలిశెట్టి చంద్రశేఖర్లు విచ్చేసి ఉన్నారు. వారు ప్రజలకు మెడికల్ క్యాంప్ గురించి వివరించారు. మంత్రివర్యులు వాసంశెట్టి సుభాష్ మాట్లాడుతూ మహాత్మా గాంధీ క్యాన్సర్ హాస్పిటల్ ఏఐసిసి సంయుక్త ఆధ్వర్యంలో మెగా మెడికల్ క్యాంప్ నిర్వహించినట్లు తెలిపారు. అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఏఐసిసి ప్రెసిడెంట్ రికీ గౌటమ్, డాక్టర్ సౌజన్య గైనకాలజిస్ట్ మహాత్మా గాంధీ సంయుక్త ఆధ్వర్యంలో 12 రోజుల పాటు వివిధ ప్రాంతాల్లో మెడికల్ క్యాంపులు నిర్వహిస్తున్నట్లు ఏఐసిసి అధ్యక్షులు రికీ గౌటమ్, డాక్టర్ సౌజన్య పేర్కొన్నారు. ఆదివారం కోనసీమ జిల్లా కే గంగవరం మండలం ఊడిమూడి గ్రామంలో తాడాల బుజ్జి ఆధ్వర్యంలో మెడికల్ క్యాంప్ నిర్వహించారు. ఈ సందర్భంగా రిక్కీ గౌటమ్ మాట్లాడుతూ గత 12 రోజులుగా మెడికల్ క్యాంప్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మహాత్మా గాంధీ క్యాన్సర్ హాస్పిటల్ ఆధ్వర్యంలో స్థానిక మహిళలకు పరీక్షలు చేయించారు. డాక్టర్ సౌజన్య, డాక్టర్ నవ్య ఆధ్వర్యంలో పరీక్షలు నిర్వహించారు. అదేవిధంగా హాస్నే డెంటల్ క్లినిక్ మరియు సిఎంసి కంటి హాస్పిటల్ ఆధ్వర్యంలో దంతా కంటి పరీక్షలు నిర్వహించారు. ఈ మెడికల్ క్యాంపులను ప్రజలు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ తన్మయి, రామచంద్ర, సిఎంసి కంటి వైద్య సిబ్బంది, మహాత్మా గాంధీ డాక్టర్లు సిబ్బంది, మహాత్మా గాంధీ హాస్పిటల్ మార్కెటింగ్ మేనేజర్ పెట్లు శ్రీనుబాబు, క్యాంపు అవుట్రీచ్ కోఆర్డినేటర్ స్వాతిశ్రీ, ఈ క్యాంపులో తాడాల బుజ్జి, భీమేశ్వర నర్సింగ్ హోమ్ డాక్టర్ రాంబాబు, సర్పంచ్ కోటిపల్లి సుబ్బారావు, నీటి సంఘం ప్రెసిడెంట్ తడాల రావరాజు, హరీష్, నాయుడు కాపు, గ్రామ పెద్దలు, సభ్యులు, డాక్టర్ వీరేంద్ర, డాక్టర్ బద్రి, డాక్టర్ మణిమహిమ తదితరులు పాల్గొన్నారు. ఇంట్లో ఆడవాళ్ళు లేకపోతే పిల్లలు జీవితాలు అస్తవ్యస్తం అవుతుంది, అది గుర్తించాలి. ముఖ్యంగా మగవాళ్ళ అవేర్నెస్లోకి వచ్చి ఆడవాళ్ళందరినీ తీసుకుని వచ్చి ఈ స్క్రీనింగ్ టెస్ట్లు అనేది చేయించుకుని ఒకవేళ అది అక్కడ గుర్తిస్తే సుమారు ఈ 12 క్యాంపుల్లో సుమారు 20 to 30% ఈ యొక్క క్యాన్సర్ ఉందని చెప్పి గుర్తించడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళ ఆరోగ్య పట్ల శ్రద్ధతో ఇక్కడికి స్క్రీనింగ్ టెస్టులకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఉదయం అయింది కాబట్టి సుమారు ఇంకా కొంత సమయం ఇక్కడ ఉంటారు కాబట్టి ప్రతి ఒక్కళ్ళు వచ్చి ఈ యొక్క బంగారు అవకాశాన్ని మీరు చేజిక్కించుకోండి. ఎందుకంటే 10,000 అంటే మామూలు విషయం కాదు. ఒక కుటుంబం అంతా కూడా గడిచిపోతుంది ఆ 10,000తోని. అలాంటిది మరి ఆ 10,000తో మీరు చేయించుకోవాలన్నా చేయించుకుని పేదరికంలో ఉన్న కుటుంబాలు చేయించుకోవడం కష్టం. ఏదేమైనప్పటికీ మరి ఇలాంటి క్యాంప్ని ఇక్కడ నిర్వహించడం బుజ్జి గారికి ప్రత్యేక అభినందనలు తెలుపుతూ, అలాగే డాక్టర్లు ఇక్కడికి ఇచ్చేసిన డాక్టర్లు, సర్వీస్ చేయడానికి వచ్చిన డాక్టర్లందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ జరిగిందండి. అలాగే పక్క సుందరపల్లి గ్రామం, తావరపల్లి గ్రామం, 3 గ్రామాలు కలిపి 3 గ్రామాల్లో మెడికల్ క్యాంప్ పెట్టడం జరిగిందండి. అలాగే గాంధీ హాస్పిటల్ వైజాగ్ నుంచి వచ్చి క్యాన్సర్ టెస్టులు, అలాగే గుండెకి సంబంధించిన టెస్టులు, అలాగే పంటికి సంబంధించిన టెస్టులు,
కంటికి సంబంధించిన టెస్టులు ఇవన్నీ చేయటం జరుగుతుందండి. ఈ అవకాశాన్ని ఊళ్ళో ఉన్న వాళ్ళందరూ కూడా 3 ఊర్లు గ్రామాల ప్రజలు వినియోగించుకోవాల్సిందిగా కోరుకుంటున్నామండి. అలాగే ఈరోజు ఇక్కడికి వచ్చి మినిస్టర్ గారు ఈ కార్యక్రమాన్ని ఓపెన్ చేసినందుకు ఆయనకు థ్యాంక్స్ అండి. అలాగే చంద్రశేఖర్ గారు కూడా. అలాగే ఇంత చక్కటి కార్యక్రమాన్ని ఇంత ఎలా చేస్తున్న రిక్కీ గారికి కూడా థ్యాంక్స్ అండి. అలాగనే దుర్గా సోమప్రసాద్ కాకినాడలో ఉన్న మా రోటరీ క్లబ్ మెంబర్ ఆయన మందులు ఇచ్చారు. అలాగనే హాస్ని డెంటల్ క్లినిక్ తన్మయ్ వారు వచ్చి దంత పరీక్షలు చేశారు. అలాగనే సిఎంసి పిఠాపురం నుంచి వారు వచ్చి కళ్ళు పరీక్షలు చేసి క్యాటరాక్ట్ ఆపరేషన్లు ఇవన్నీ ఎవ్రీథింగ్ వాజ్ ఫ్రీ, ఉచితంగా చేశారు. అలాగనే దృష్టి ఐ కేర్ కాకినాడ వారు వచ్చి కొన్ని రోజులు మాతోటి సహకరించారు. ఈ ప్రాంతాలు మేము ఎన్నో ప్రాంతాలు తిరిగాం, 12 ఊర్లు తిరిగాం. ఒక్కొక్క ఊర్లో ఇందాక డాక్టర్లు చెప్పినట్టు 20 to 30% క్యాన్సర్ స్క్రీనింగ్, క్యాన్సర్ టెస్ట్ అయినాయి. ఈ క్యాన్సర్ మన వరల్డ్ అనే ప్రపంచంలో నెంబర్ 1 చనిపోయే కారణం ఏంటంటే మనకు హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోతా అంటారు, మీరు చాలా వినే ఉంటారు. నెంబర్ 2 ఇస్ క్యాన్సర్. ప్రపంచంలోనే మన దేశంలో ఏమీ క్యాన్సర్ లేదు అని అనుకుంటాం. మనం అన్ని మనం తినే ఆహారం నుంచి, పీల్చే గాలి నుంచి మనకు వస్తుంది. ఈ క్యాన్సర్ని మొదటి దిశలోంచే మొదటి 2-3 దిశల్లో కనుగొనగలిగితే వాళ్ళకి రెక్టిఫై చేయగలదు. అదే 4వ దిశకి వెళ్తే చాలా కష్టతరం అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా దీన్ని ఎడ్యుకేట్ చేసి, ఇంట్లో ఉన్న మహిళల్ని ఎడ్యుకేట్ చేసి మహిళలందరినీ తీసుకొచ్చి ముందు టెస్ట్ చేయించాలి. ఎందుకంటే మన పేదవాళ్ళు దీనికి మనం చేయించుకుంటారనే కాదు, మనం నిర్లక్ష్యత కూడా ఉంటుంది. కొంచెం ఆస్తిపరంగా ఉన్నప్పటికీ కూడా ధనం వెచ్చించగలిగినప్పటికీ కూడా ఇలాంటి అవకాశం వచ్చినప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా వచ్చి ఇక్కడ టెస్ట్ చేయించుకుని, నిజానికి అలాంటి పరిస్థితులు ఏమన్నా ఉంటే దానికి ఫ్రీ ట్రీట్మెంట్ కూడా ఇవ్వడానికి ఈ మహాత్మా గాంధీ హైదరాబాద్ వారు చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. దీన్ని తప్పకుండా మన నియోజకవర్గంలో ప్రతి ఒక్కళ్ళు ఉపయోగించుకోవాలని, ఒకవేళ ఇక్కడ ఎక్కడ మిస్ అయినా కూడా వాళ్ళు ఎక్కడ చేయించుకుంటే అక్కడికి వెళ్ళి టెస్ట్ చేయించుకోవాలని కూడా ఈ సందర్భంగా కోరుతూ, ఇంత మంచి అవకాశం ఇస్తున్న మన సుభాష్ గారికి, అదేవిధంగా తగల బుజ్జి గారికి కూడా ఇక్కడికి ఇచ్చేసి ఇక్కడ మన నియోజకవర్గంలో వర్క్ చేస్తున్న డాక్టర్స్కి, ఈ మహాత్మా గాంధీ ట్రస్ట్ వారికి అందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేస్తాను. కాకినాడ ఎన్ఎఫ్సిఎల్ రోడ్లో గల సత్కల వాహినిలో శతక పౌరాణిక నాటకం పద్యములలో పోటీ నిమిత్తం లేకుండా అసుకవితం అనంతరం బహుమతి ప్రదానం జరిగింది. తదనంతరం ప్రదర్శించబడిన శ్రీకృష్ణ రాయబారం పద్య నాటకం ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. నాటకం ముగిసినా సరే ప్రేక్షకులు కుర్చీలకు అతుక్కుపోయారు. ప్రేక్షకులు హర్షధ్వానాలతో అభినందనలు తెలిపారు. సత్కళావాహిని సభ్యులు శ్రీకృష్ణ రాయబారం పద్య నాటకంలో నటించిన అందరికీ ఘనంగా బహుమతి ప్రదానం మరియు సన్మానం చేశారు. సహృదయాభినందనాలు, సత్కళాభినందనలు తెలియజేస్తూ శుభముడియాలనుకుంటూ ఒక్క విషయం ఏంటంటే, ఈరోజు ఒక సాహిత్య విన్యాసానికి ఒక అవధానం, ఇది కూడా నటనావధానానికి పద్య ఒక విన్యాసం ఏదైతుంటే పద్యమైన గద్యమైన నృత్యం కావాలి. చాలా చక్కగా మా విదురుడు కూడా చాలా పద్యాలు కలగకుండా ఆ విదురు నీతులు ఎప్పుడు కూడా పద్యలలో ఉంటాయి. వాక్యాలు చాలా తేలిగ్గా అనిపిస్తుంది. విదురు నీతుల్లో గొప్పతనం ఏంటని చెప్పడానికి ఆయన సరళంగా చాలా వచనంలో చెప్పారు. క్రిస్మస్ పండుగ అందరి జీవితాల్లో వెలుగును నింపాలని రిటైర్డ్ పోలీస్ ఇన్స్పెక్టర్ వాసంశెట్టి నారాయణరావు పేర్కొన్నారు. సోమవారం కాకినాడ ప్రతాప్ నగర్లో గల ఆదర్శ వృద్ధాశ్రమంలో క్రిస్మస్ పండుగను పురస్కరించుకుని వృద్ధులకు పండ్లు, భోజన సౌకర్యంను రిటైర్డ్ పోలీస్ ఇన్స్పెక్టర్ వాసంశెట్టి నారాయణరావు కుటుంబ సభ్యులు ఏర్పాటు చేశారు. వృద్ధులకు వారి పండ్లను, స్వీట్స్ను అందించడమే కాకుండా స్వయంగా భోజనం కూడా వృద్ధులకు వడ్డించారు. ఈ సందర్భంగా వాసంశెట్టి నారాయణరావు, విజయలక్ష్మి దంపతులు మాట్లాడుతూ గత 15 ఏళ్లుగా ఇదే వృద్ధాశ్రమంలో క్రిస్మస్ పండుగను పురస్కరించుకుని వృద్ధులకు స్వీట్లు, పండ్లు, భోజన సదుపాయం కల్పించడం జరుగుతుందని వివరించారు. ఆదర్శ వృద్ధాశ్రమం నిర్వహణ కూడా చాలా బాగుంటుందని నిర్వాహకులను వారు ఈ సందర్భంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో
వాసంశెట్టి ఆదినారాయణ, మాదాల సుబ్బారావు, యండమూరి పార్వతి, ఆదర్శ వృద్ధాశ్రమం ఇన్ఛార్జి ముమ్మడి రాజు తదితరులు పాల్గొన్నారు. బిడ్డలకి అందరికీ ఆశీర్వాదంలో వాళ్ళ దీవుల్లో ఉండాలని మేము అనుకుంటున్నామండి. అలాగే శ్యాము గారు మరి 4 సంఘాలు నడిపిస్తున్నారండి. ఆ 4 సంఘాలు కూడా ఆయనకి ఆశీర్వాదం దీవుల కుటుంబానికి ఉండాలని నేను ఆశిస్తున్నానండి. అలాగే వచ్చిన ప్రతి వాళ్ళు పండగ మన ఇంట్లో కదండి, మన బయట లేని వాళ్ళకి పెట్టుకుంటే మనకి ఈ పండగ ఎంతో ఆశీర్వాదము దీవులండి. మరి పండ్లు పలహారాలు తెచ్చి ప్రతి వాళ్ళు కూడా ప్రతి కుటుంబం కూడా పెట్టాలని నేను ఆశతో ఎదురు చూస్తున్నానండి. అలాగే ఇక్కడ ఉన్న ప్రతి బిడ్డని మరి ఎంతో వేదన బాధలతో ఉంటున్నారు కాబట్టి ప్రతి బిడ్డలకి భోజనం పెట్టేలాగా ప్రతి వాళ్ళు మనసులో ఉండాలని ఆశీర్వదించాలని నేను అడుగుతున్నానండి. ఇది పండగ మన పండగ కాదు, లేని వాళ్ళ పండగ కాబట్టి ఇది ప్రతి బిడ్డకి ప్రతిదీ పెట్టాలని ఆశీర్వదించాలని. మరి ఈ సంవత్సరం ఇలాగని కాదు, ప్రతి సంవత్సరం పెట్టాలండి. మేము 1 సంవత్సరం 2 సంవత్సరాలు 15 సంవత్సరాల నుంచి పెడుతున్నామండి. అలాగే మరి ఈ కుటుంబాలు అన్నీ ఆశీర్వదించి దీవించి పెట్టిన బిడ్డలకి అందరికీ ఆశీర్వాదంలో దీవులతో ఉంటాయని నేను ఆశపడుతున్నానండి. తర్వాత పళ్ళు భోజనాలు ఏర్పాట్లు ఘనంగా చేసుకుంటుంటే మాకు చాలా, మా కుటుంబానికి మాకు చాలా ఆనందంగా ఉంటుంది. ఇదే మాదిరిగా అందరూ కూడా క్రిస్టియన్స్ అందరూ కూడా ఈ విధంగా చేస్తే వారికి వారి కుటుంబానికి ఆశీర్వాదాలుగా ఉంటుంది. మీ దీవెనలు, ఈ దేవుని దీవెనలు. ఈ మందపల్లి శ్యాము అనే అతను 4 యూనిట్లని కాకినాడలోని, నడకుదురులోని, జగన్నాథపురంలోని, ఈ ప్రతాప్ నగర్లోనే నడుపుతూ వృద్ధులందరినీ కూడా ఆదుకుంటూ వారి యొక్క బాధ సాధనలను ఓదార్చుతూ వాళ్ళకి వసతులు కల్పించి సహాయం చేస్తూ ఉంటాడు. ఆయన యొక్క శ్యామ్ గారిని వారి కుటుంబాన్ని దీవించాలని దేవుని ప్రార్థిస్తూ ముగించుకుంటున్నాను. దేవుని కృప. దివ్యాంగుల్లో ఆత్మస్థైర్యాన్ని నింపేందుకు క్రీడలు ఎంతగానో దోహదపడతాయని బదిరిల T20 టోర్నమెంట్ నిర్వాహకులు శ్రీనివాసరావు పేర్కొన్నారు. జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ కాకినాడ వారి స్టేడియం నందు బదిరిలు T20 క్రికెట్ టోర్నమెంట్ జోన్ 2 కాకినాడ జిల్లా, వెస్ట్ గోదావరి జిల్లా, కృష్ణా జిల్లాల మధ్య జరిగిన పోటీల్లో ప్రథమ స్థానంలో వెస్ట్ గోదావరి జిల్లా నిలువగా, 2వ స్థానంలో కృష్ణా జిల్లా, 3వ స్థానంలో కాకినాడ జిల్లా నిలిచాయి. తూర్పుగోదావరి జిల్లా స్పోర్ట్స్ ఫెడరేషన్ ఆఫ్ ది డెఫ్ కాకినాడ వారి ఆధ్వర్యంలో ఈ క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆర్గనైజింగ్ సెక్రటరీగా ఎం శ్రీనివాసరావు, సహాయ కార్యదర్శిగా కె రమేష్ వ్యవహరించారు. ధర్మ పరిరక్షణ విశ్వ మానవ కళ్యాణం కోసం శ్రీ సన్నిధి ధర్మ సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో పిఠాపురం గోపాలబాబా ఆశ్రమ ప్రాంగణంలో శ్రీ మహారుద్ర సహిత శతచండీ మహాయాగం అత్యంత వైభవంగా ప్రారంభమైంది. 3 రోజుల పాటు జరిగే ఈ మహారుద్ర సహిత శతచండీ యాగం మొదటి రోజున 108 యజ్ఞకుండాలతో 116 మంది ఋత్వికులతో మహాయాగాన్ని నిర్వహించారు. అదేవిధంగా మహాశివునికి, అమ్మవారికి ప్రత్యేక పూజలు, వేద పండితులు నిర్వహించారు. అదేవిధంగా గోపూజ తదితర కార్యక్రమాలు అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ చండీయాగానికి నాగసాధువులు, యోగులు, పలువురు పీఠాధిపతులు తరలివచ్చి పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వేలాదిగా భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో యజ్ఞ బ్రహ్మ వడ్లమాని సుబ్రహ్మణ్య అవధాని, శ్రీ సన్నిధి ధర్మ సేవా ట్రస్ట్ ప్రతినిధి సత్యం, గోపాల్ బాబా ఆశ్రమం ప్రతినిధి జ్యోతుల రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. యథాశక్తిగా చండీ సప్తశతీ పారాయణలు, లక్ష్మీ గణపతి పంచాక్షరి జప అనుష్ఠానములు యథాశక్తిగా. ఈ క్షేత్ర ప్రాశస్త్యం ఏమిటి అంటే సవితృకారకంగా ఆ సవితృ మంత్ర ప్రశ్న పారాయణ ఉదయం జరిగింది. సాయంకాలం కూడా ఆ సవితృ మంత్ర పారాయణ జరుగుతుంది. సాయంకాలం రుద్ర క్రమస్వస్థ జరుగుతుంది. సుమారుగా 7:30 గంటల కల్లా నీరాజన మంత్ర పుష్పాలు, చతుర్వేద స్వస్తి, దర్బారు సేవ ఇత్యాది కార్యక్రమాలు కూడా జరుగుతాయి. రేపు కూడా గోపూజలో కార్యక్రమం ప్రారంభమవుతుంది. కావున భక్తులందరూ కూడా మీ యొక్క అభీష్టం ఏదుందో, మన కోరికలు ఏవైతే ఉన్నాయో ఆ కోరికలను నెరవేర్చుకోవడానికి ఇది అత్యంత శ్రేయోదాయకం. ఇంతమంది సిద్ధగురువులు వచ్చి ఉన్నారు, మాతాజీలు వచ్చి ఉన్నారు. వారందరి యొక్క ఆశీస్సులు కూడా మన మీద ఉంటాయి. దానికి ప్రత్యక్ష కారణం ఏమిటి అంటే వరుణదేవుడు కూడా మనం ఎక్కువ ఇబ్బంది పెట్టకుండా చిరు వర్షాన్ని ఆయన యొక్క ఆశీర్వచనాన్ని మనందరికీ కూడా అందించి ఉన్నారు. మనం నమ్మకంగా మన కార్యక్రమాన్ని మనం చేయాలి.
మీరందరూ కూడా మీ కోరికలన్నీ మనసులో తలుచుకుంటూ ఆ యొక్క హోమ కార్యక్రమాన్ని చేయండి. మీ కోరికలన్నీ కూడా తప్పకుండా కూడా నెరవేరుతాయి. ఇందులో ఎటువంటి యొక్క సందేహము కూడా లేదు. అందరి జీవితాల్లో వెలుగులు నింపిన సర్ లూయిస్ బ్రెయిలీ జన్మదిన వేడుకలను కాకినాడ సామమూర్తి నగర్లో గల అందుల ఆశ్రమంలో ఘనంగా నిర్వహించనున్నట్లు అందుల ఆశ్రమం నిర్వాహకులు గణపతి తెలిపారు. ఈ సందర్భంగా కరపత్రాల ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి గణపతి అధ్యక్షత వహించగా రాంబాబు ముఖ్య అతిథిగా పాల్గొని కరపత్రాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా గణపతి మాట్లాడుతూ అందుల జీవితాల్లో వెలుగులు నింపిన మహనీయుడి జన్మదిన వేడుకలు ఆశ్రమంలో నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి దాతలు ముందుకు వచ్చి సహకరించాలని అన్నారు. మరి బుధవారం నాడు 216వ లూయి బ్రెయిలీ జన్మదిన వేడుకల సందర్భంగా ఈరోజు మన రాంబాబు గారి సారథ్యంలో ఆ పాంప్లెట్ అనేది ఓపెన్ చేయడం జరిగింది. మరి ఈరోజు మాకు ఈరోజు ఈ విధంగా వెలుగులో ఉన్నామంటే మాకు వెలుగునిచ్చింది లూయి. ఆయన లేకపోతే మేము మాకు అసలు చదువే ఉండేది కాదు. ఈ బ్రెయిలీ లిపిని కూడా కనిపెట్టింది ఈ లూయి. కాబట్టి ఆయన జన్మదిన వేడుకలు మేము మరి 8వ తారీఖున ఒక పండగలాగా మేము జరుపుకుంటున్నామండి. కావున ప్రతి ఒక్కరు కూడా మరి ఈ న్యూస్ని చూసి మరి దాతలందరూ కూడా మరి స్వచ్ఛందంగా మరి ముందుకు వచ్చి ఈ కార్యక్రమానికి మాకు సహకరించాలని చెప్పి మరి మిమ్మల్ని అందరినీ కూడా కోరటం జరుగుతుందండి. పెద్దాపురం మండలం తొలి తిరుపతి శ్రీ శృంగార వల్లభ స్వామి ఆలయంలో సోమవారం హుండీ లెక్కింపు నిర్వహించారు. ఈవో వడ్డీ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో జరిగిన హుండీల లెక్కింపులో ప్రజాప్రతినిధులు, అధికారులు, భక్తులు పాల్గొన్నారు. హుండీల ద్వారా 21,69,272 రూపాయలు, అన్నదానం హుండీ ద్వారా 6,74,695 రూపాయలు, మొత్తంగా 28,43,967 రూపాయల ఆదాయం లభించినట్లు ఈవో శ్రీనివాసరావు తెలిపారు. ఈ కార్యక్రమంలో అర్చకులు నారాయణాచార్యులు, సర్పంచ్ కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు. సుసర్లో చలపతిరావు ఆధ్వర్యంలో గత వారం రోజులుగా కాకినాడ రామారావుపేట సెకండ్ జంక్షన్లో ఉన్న చలపతిరావు స్వగృహంలో శ్రీమద్ భాగవత సారోద్ధార మరియు శ్రీమద్ భాగవతంపై రాజమండ్రి ఉత్తరాది మఠాధికారి సుధా పండితులు విజయసింహాచార్ ప్రవచన కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. చివరి రోజున మన్యు సూక్త పునశ్చరణ శాంతి హోమాలను నిర్వహించగా డాక్టర్ సుసర్ల వెంకటరమణ, సుసర్ల చలపతిరావు ప్రభృతులు పూర్ణాహుతి కార్యక్రమాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. పండిత సింహాచారి దంపతులను చలపతిరావు ఘనంగా సత్కరించారు. ప్రవచన మరియు హోమ ప్రసాదాన్ని చలపతికి అందజేసి విజయసింహాచార్, విక్రమాచార్యులు మహాశీర్వాదాన్ని చేశారు. ఈ కార్యక్రమంలో గోపికా ప్రసాద్, మధ్వసభ కమిటీ కార్యదర్శి కోపెల శేషగిరిరావు, మారేమన్న ఆనందరావు, రాచూరి శేషగిరిరావు, ఉదయగిరి శేషగిరిరావు, డాక్టర్ భరతలక్ష్మి, పన్యాల బుచ్చి, హుండీ సోదరులు తదితరులు పాల్గొన్నారు. వేదవ్యాసుల వారు గ్రంథాన్ని రచన చేసి పరమోపకారాన్ని చేశాడు భగవంతుడు. అతడి ఉపకారాన్ని మనం ఎంత స్మరించినా కూడా తక్కువే. ఆ భాగవతాన్ని ఏమో రచించారు, కానీ ఆ భాగవతం అర్థం చేసుకోవాలి అంటే భాగవత తాత్పర్యం లేకపోతే కుదరదు. అందువల్ల మధ్వాచార్యుల వారు, ఆ పరంపరలో వచ్చినటువంటి మహానుభావులు, వ్యాఖ్యానకారులు ఎంతోమంది వారి అమూల్యమైనటువంటి వ్యాఖ్యానాన్ని మనకు అందించి పరమానుగ్రహాన్ని చేశారు. దాని తర్వాత ఇప్పటి మన గురువులు సత్యాత్మతీర్థుల వారు ప్రతిసారి ఆదేశిస్తూనే ఉంటారు, మీరు తెలుగు ప్రాంతంలో ఉండి తెలుగులో మధ్వ సిద్ధాంతాన్ని ప్రచారం చేయమని ఎప్పుడు కనిపించినా చెబుతారు. కానీ మా కార్యభారం వల్ల, ఒక్కొక్కసారి మా బద్ధకం వల్ల అది కుదురుతుంది, కుదరకుండాను పోతుంది. వేరే వేరే కార్యభారాలు ఉన్నాయి, లేదని కాదు. అవకాశం ఉన్నప్పుడల్లా చెప్తాం స్వామి అని చెప్పేసి అవకాశం చేసుకొని చెప్పమని వారు ఆదేశించారు. వారి ఆదేశానుసారంగా ఇక్కడ ఇది జరిగింది. అదంతా కూడా వారి అనుగ్రహం అనే నేను చింతన చేస్తాను. అదేవిధంగా నాకు విద్యను ఉపదేశించినటువంటి మా గురువు గారు మామూలి ఆచార్యుల వారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గ్రీవెన్స్ కు వచ్చిన అర్జీలను సత్వరమే పరిష్కరించాలి, అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ షాన్మోహన్. ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ కూటమి ప్రభుత్వం అమలు చేయాలి. మీడియా సమావేశంలో సిపిఎం కాకినాడ జిల్లా కార్యదర్శి కరణం ప్రసాదరావు.
ఘనంగా ముగిసిన టేబుల్ టెన్నిస్ అంతర్జిల్లా రాష్ట్ర ఛాంపియన్షిప్ పోటీలు. విజేతలకు బహుమతి ప్రదానం చేసిన మాజీ ఎంపీ కేవీపీ రామచంద్రరావు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేంద్ర హోంమంత్రి అమిత్ షాను బర్తరఫ్ చేయాలి. ఎన్డీఏ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు మాదేపల్లి సత్యానందం. ఇవి ఇప్పటివరకున్న వార్తల సమాహారం. నమస్కారం. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, బొల్లి, C5C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, స్త్రీల ఋతు సమస్యలు, పీసీఓడి, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, పీపీ రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు.